బాస్ నేను రీసెంట్ గా ఒక ఎన్ఆర్ఐని కలిసా. ఆయనతో ఆంధ్ర నుంచి అమెరికా వరకు చాలా విషయాలు మాట్లాడుతున్న ప్రాసెస్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీ గురించి అడిగా. దానికి ఆయన చెప్పిన తంబ్రూలు ఏంటంటే, నేను యుఎస్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ ఎప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అనుకోలే. అక్కడ ఎర్న్ చేసుకుని హ్యాపీగా తీసుకొచ్చి దాన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అని అంటే అది నాకు సర్ప్రైజింగ్ అనిపించి ఎందుకు అని అడిగితే, నేను ఒక 15 years బ్యాక్ హైదరాబాద్ చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇది అసలు హైదరాబాద్ అనే నమ్మలేకపోతున్నా. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఒక్కసారి అలా ఐకియా ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే సిటీకి ఉండే పొటెన్షియల్ ఏంటో అర్థమవుతుంది. సో నేను హ్యాపీగా డాలర్స్ లో ఎర్న్ చేసుకుని రూపీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నా. సో మంచి రిటర్న్స్ తీసుకున్నా అండ్ తీసుకుంటున్నా కూడా. అండ్ నాతోనే కాకుండా నా చాలా మంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేశా. సో ఆయన స్టోరీ విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. బాస్ నేను రీసెంట్ గా ఒక ఎన్ఆర్ఐని కలిసా. ఆయనతో ఆంధ్ర నుంచి అమెరికా వరకు చాలా విషయాలు మాట్లాడుతున్న ప్రాసెస్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీ గురించి అడిగా. దానికి ఆయన చెప్పిన తంబ్రూలు ఏంటంటే, నేను యుఎస్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ ఎప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అనుకోలే. అక్కడ ఎర్న్ చేసుకుని హ్యాపీగా తీసుకొచ్చి దాన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అని అంటే అది నాకు సర్ప్రైజింగ్ అనిపించి ఎందుకు అని అడిగితే, నేను ఒక 15 years బ్యాక్ హైదరాబాద్ చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇది అసలు హైదరాబాద్ అనే నమ్మలేకపోతున్నా. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఒక్కసారి అలా ఐకియా ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే సిటీకి ఉండే పొటెన్షియల్ ఏంటో అర్థమవుతుంది. సో నేను హ్యాపీగా డాలర్స్ లో ఎర్న్ చేసుకుని రూపీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నా. సో మంచి రిటర్న్స్ తీసుకున్నా అండ్ తీసుకుంటున్నా కూడా. అండ్ నాతోనే కాకుండా నా చాలా మంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేశా. సో ఆయన స్టోరీ విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్మెంట్